మళ్ళీ షూటింగ్లు చేసుకుంటే షూటింగ్ చేసుకో, నీకెందుకు పాలిటిక్స్లో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడితే ప్రజలు బుద్ధి చెప్తారు. అది తెలుసుకొని ఇప్పటికైనా కేజీ నాకు ఇస్తే చాలు, నా సినిమాలకి టికెట్ పెంచితే చాలు అన్నట్టుగా ఉన్నాడు తప్ప ఈరోజు ఎక్కడైనా ఒక ఆడపిల్ల చనిపోతే పట్టించుకోడు, పిఠాపురంలో చచ్చిపోతే రేపు చేసే పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ని ఓపెన్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద కూటమి ప్రభుత్వం చేసే అరాచకాన్ని ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి డిజిటల్ బుక్లో అప్లోడ్ చేస్తాం. ఏ నాయకుడు కూటమి ప్రభుత్వం నుంచి మా లీడర్స్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లు, అలాగే ఏ అఫీషియల్స్ అయితే కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడి రూల్స్కి విరుద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళన్నింటినీ కూడా అప్లోడ్ చేస్తున్నారు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేది కన్ఫర్ము. అయిన తర్వాత ఈ డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసి తప్పు చేసిన ప్రతి అఫీషియల్కి, ప్రతి కూటమి ప్రభుత్వ నాయకుడిని బోన్లో నిలబడి న్యాయబద్ధంగా వాళ్ళకి శిక్ష వేయిస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు నటించినటువంటి 2 చిత్రాలు కూడా, ఒకటి బ్రో, 2 హరిహర వీరమల్లు అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయాయి. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలనే కసితో పవన్ కళ్యాణ్ గారు పనిచేసి ఉంటారనేది నా అభిప్రాయం. దానితో పాటు డైరెక్టర్ కూడా గత 2 సినిమాలు అంతగా విజయం సాధించలేదు. కాబట్టి ఈ చిత్రాన్ని విజయం సాధించే విధంగా మనం గట్టిగా కృషి చేయాలనే పట్టుదల ఆయనలో కలిగి ఉంటుంది. మూడవది దానయ్య గారు, ఈ చిత్ర నిర్మాత. ఎంత ఖర్చైనా పెట్టి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి, అది ఘన విజయం కావాలని పట్టుదల. ఈ పట్టుదల మధ్యన జరిగినటువంటి ఈ చిత్ర షూటింగ్ వల్ల కొంత మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని, ఖచ్చితంగా ఈ సినిమా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటారని నేను భావిస్తున్నాను. ఆ నమ్మకంతోనే ఈ సినిమా విజయవంతమవుతుందని నేను భావిస్తున్నాను. హరిహర వీరమల్లు చాలా హడావుడిగా తీశారు. అనుకున్న స్థాయిలో చివర్లో గ్రాఫిక్స్ కూడా సరిగా చేయలేకపోయారు. అసలు హరిహర వీరమల్లు విడుదలైతే చాలు అనేటువంటి పద్ధతుల్లో జరిగినటువంటి సినిమా షూటింగ్ అది. ఇదేమో పవన్ కళ్యాణ్ గారు తన రాష్ట్ర బాధ్యతల్ని, ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను కూడా పక్కన పెట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు. కాబట్టి ఇది విజయవంతం ఖచ్చితంగా అవుతుందనేది నాకున్న అభిప్రాయం, అవ్వాలనేది కూడా నా కోరిక. ఎందుకంటే సినిమాలు, పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమాలు విజయవంతం కాకూడదని కోరుకోవాల్సిన అవసరం మాకు లేదు. రాజకీయంగా ఆయన మీద మాకు ప్రత్యర్థి కాబట్టి మాకు కొన్ని విమర్శలు ఉంటాయి. కాబట్టి విమర్శలు చేస్తాం, అవి కూడా సద్విమర్శలే చేస్తాం. ఇక్కడ కూడా నేను ఒక విమర్శ చేయాలని అనుకుంటున్నాను. అదేమిటంటే, పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు, అంతకు ముందు కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా విషయాలు మాట్లాడారు. అవినీతి గురించి మాట్లాడారు, అక్రమాల గురించి మాట్లాడారు. నేను ఇవాళ మనవి చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు నటించినటువంటి చిత్రం రిలీజ్ రోజున 1000 రూపాయలు మీరు టికెట్ పెట్టారే, ఇది అవినీతి కాదా? ఇది అధికార దుర్వినియోగం కాదా అనేది నా ప్రశ్న. సరే, దులపరించుకుపోతానంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు లేదా ముఖ్యమంత్రిగా కానప్పుడు, ఉప ముఖ్యమంత్రి కానప్పుడు చాలా విషయాలు చెప్పారు, నీతి గురించి, అవినీతి గురించి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ తేడా లేదు. తెలుగుదేశం ఎంత అవినీతికరమైన రాజకీయ పార్టీనో, నేను కూడా దాంతో పోటీపడి అవినీతి చేసుకునేటటువంటి వ్యక్తి అనేటువంటి భావన కలిగే విధంగా రాష్ట్ర ప్రజానీకానికి మీరు కలిగిస్తున్నారు. 1000 రూపాయలు టికెట్ పెట్టి మీ సినిమాను రిలీజ్ చేసుకోవటం అంటే ఎంత స్వార్థపూరితమైనటువంటి అంశం అండి, నాకు తెలియక అడుగుతాను. మీరు ఇవాళ చాలా విషయాల గురించి మాట్లాడుతున్నారు, నీతి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, పవర్ స్టార్కి, గ్యాంగ్ స్టార్కి కూడా, జగన్మోహన్ రెడ్డిని ఆటాడిచ్చే దమ్ము, ధైర్యం ఈ రాష్ట్రంలో ఇంకా ఏ మగాడు పొట్ల. వాళ్ళు ఒకవేళ భ్రమపడుతున్నారేమో, మేము ఆటాడిస్తాం, మేము గడగడలాడించి భారతదేశంలో చాలామందిని గడగడలాడించి ఇది పోయించి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగనన్న. నువ్వు కాదు కదా, నువ్వు, ఆ బాబు, ఆ పులికేసి, ఇంకా ఎవరైనా కట్టకట్టుకొని వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇది కూడా టచ్ కూడా చేయలేరు. పీకటం దేవుడు ఎరుగు, టచ్ కూడా చేయలేరు. కాబట్టి కేంద్రంతోనో ఇంకా లేకపోతే పాయికి పో
ఐక్యరాజ్య సమితితోనో అంతర్జాతీయ వాళ్ళతోనో వీళ్ళతోనో అందరితో కట్టకట్టుకొని రండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ పీకలేరు. మొన్నటి దాకా నడి రోడ్లో నిలబెడతా, వాళ్ళని నిలబెడతా, వీళ్ళని నిలబెడతా, వాళ్ళని నిలబెడతా, లాస్ట్కి నడి రోడ్లో నిలబడేది మీ బ్యాచ్. సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు అడుగుతా ఉన్నా. నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా? డైలాగులు తీసేయండి. ఇంకా బాలకృష్ణ సినిమాలు, ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి. నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్కి ముందు శ్రీహరి నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు, ఆ సినిమా డైలాగులు, వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు. నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి. సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్? సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు? అంతేగాని ఆ సినిమా డైలాగులు, సినిమా వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు, ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ న్యాచురల్గా ప్రసిద్ధి చెందుతాయి. ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు. ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే, వీళ్ళు మాట్లాడినా తప్పే, వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే. జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు వీళ్ళిద్దరూ రాసుకున్నా పూసుకున్నా కూడా ఏమి అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి దొంగ మాటలు